ఒక రకంగా సంతోషించాలి, ఒక రకంగా సిగ్గుపడాలి. స్వతంత్ర భారతంలో లేదా విభజిత ఆంధ్రప్రదేశ్లో లేదా కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఇన్ని సంవత్సరాలలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ప్రభుత్వం తరపున వాదించేటటువంటి ప్రధానమైనటువంటి న్యాయవాద వృత్తిలోకి ఓసీలు తప్పించి ఈ రోజు వరకు బీసీలు లేరు. ఇందులో 20 సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలించింది, మధ్యలో ఇప్పుడు చూసుకున్నా ఇదే, మధ్యలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, లేరు అన్నటువంటి విషయం ఇప్పుడు తాజా వార్తల ద్వారా ప్రస్ఫుటమవుతోంది. ఎందుకంటే తాజాగా పీపీగా ఎం లక్ష్మీనారాయణని నియమించారు. ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. హైకోర్టులో ప్రాసిక్యూషన్లు, క్రిమినల్ కేసులు, అప్పీళ్ల విచారణ తదితర కేసులో పీపీ హోదాలో లక్ష్మీనారాయణ గారు వాదనలు వినిపిస్తారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి చూసిన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఈ పదవిలో నియమించడం ఇదే తొలిసారి. గతంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అత్యున్నత స్థాయి పోస్టుల భర్తీలో ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందంటూ తెలుగుదేశం పార్టీ అని రాసుకొచ్చింది ఇక్కడ ఈనాడు. విశేషం ఏంటంటే మరి అదే తెలుగుదేశం 20 సంవత్సరాలు పరిపాలించినా కూడా ఎవరికి రాలా, ఇప్పుడు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అంటూ జగన్ చేయడం సరే, వాళ్ళు ఆయన్ని వదిలేసిన ఇప్పుడు తెలుగుదేశాన్ని వాళ్ళు భుజాన్ని పెట్టుకున్నందుకు బీసీకి మంచి పదవి ఇచ్చింది, ఫస్ట్ టైం అని చెప్పాలి. దాంతోపాటుగా 14 మంది న్యాయవాదుల్ని సహాయ ప్రభుత్వ న్యాయవాదులు ఏజీపీలుగా నియమించారు. జూలై 3న 14 మంది నియమించారు. మొత్తం 28 మంది ఏజీపీల్లో 17 మంది 61 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వాళ్ళు కావడం అన్నటువంటిది ఇందులో కీలకం. ఏజీపీలుగా తాజాగా నియమితులైన వాళ్ళు మోర్తా శ్రీనిబాబు, సిహెచ్ శాంసన్, సంజయ్ దీప్తి, మేకల అనూష, షహీనా ఖాతూన్, ఆర్ సూర్యనారాయణ, కొరిబిల్లి సందీపు, తొంగల రఘుప్రసాద్, ఆర్ఎస్ మణిధీర్ పింగళి, జె కృష్ణ ప్రణీత్, అరువ రఘురాం, శ్రీనివాస్ పాతూరి, అప్పసాని వినీత్, కాటా సాంబశివరావు వీళ్ళందరినీ కూడా నియమించారు. ఏజీపీలకు నెలకు 44,000 రూపాయలు గౌరవవేతనం ఇస్తారు. వీళ్ళు ఏజీ పర్యవేక్షణలో విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఉంటుంది. బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి 3 ఏళ్ళు ఆ పోస్టులో ఉంటారు.